మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి గృహ సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని గృహంలో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటారు. తల్లితో, కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త విధానాల్లో విద్య నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆహార స్వీకరణ అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి వ్యక్తులతో సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మైత్రి బంధాలు వికసిస్తాయి. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క మిత్రులతో కలిపి చక్కటి నిర్ణయాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సజ్జన సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మీ నిర్ణయ సామర్థ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచన విధానాల్లో సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఇంత ముందు దాకా రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా సమయానికి అందడం వల్ల మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కుటుంబానికి బంధువర్గం రాక కుటుంబంలో మంచి చర్చలు చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి ఆలోచన విధానంలో చాలా చక్కటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగతంగా కొన్ని కొత్త మార్పులు తీసుకుంటారు. మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకుంటారు. కొత్త ఆలోచన విధానాలతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ఏ విధంగా చేస్తే మీరు అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయగలరు, గమ్యాన్ని రీచ్ అవ్వగలరన్న విషయంలో కొత్త విధానంలో ముందుకెడతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా తొందరగా మీరు ప్రయత్నాలు చేసి అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి అన్ని విధాలా విశేషంగా ప్రయత్నం చేస్తారు. అనుకుంది సాధిస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి అధికమైన ఖర్చులకు అవకాశం ఉంది. ఖర్చులు, ఒత్తిడి, పని భారం అధికంగా ఉన్నప్పటికీ మీరు ఇష్టమై చేసే పనులు కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, ఇష్టమైన వ్యక్తుల కొరకు మీరు సహకరిస్తూ చేసే పనులు కావచ్చు, తద్వారా మీకు అంతగా ఆ శ్రమలా దాన్ని భావించకుండా దానిలో ఆనందాన్నే చూసే అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా శ్రమతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నిద్రలేమిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అవుతాయా కాదా అనుకున్న పనులు, ఆగుతూ వచ్చిన పనులు చాలా విశేషంగా ముందుకు పెడతాయి. పనులు అప్పటికప్పుడు అయిపోతూ అవ్వడం వల్ల, తక్కువ సమయంలో ఎక్కువ పనిని సాధించడం వల్ల ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పడతారు. మానసికంగా అనుకూలంగా ఉంటుంది. ఘర్షణల్ని అధిగమించగలుగుతారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఇష్టాగోష్ఠిలో పాల్గొంటారు. విందు వినోదాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం బట్టి, మీ ఎక్కువ సమయం అనేది మీకు ఉండడం బట్టి, తక్కువ సమయంలో పనులు సాధించుకోవడం బట్టి ఎక్కువ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృత్తిలో నూతన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. శ్రమ, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ వృత్తిలో మీకు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, మీ నిర్ణయ సామర్థ్యం, వృత్తిలో మార్పులు, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. సంతృప్తి పెరుగుతుంది. అదేవిధంగా పుణ్యబలం పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన అనుకూలతలను ఇస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తండ్రి, పెద్దల యొక్క సహకారంతో అనుకున్న సమయంలో అనుకున్న పని సాధిస్తారు. విద్యాపరంగా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ఆకస్మికమైన ధన రాబడి, ఆకస్మికమైన ధన ఖర్చు రెండు సమానంగా ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ మీరు పెట్టే ఖర్చు అధిక శాతం ముఖ్యులు, ఆత్మీయుల కొరకు పెట్టడం, అనవసరమైన ఖర్చులు కాకుండా ఉండడం,
ఆ ఖర్చులకి ఒక ఉపయోగం అనేది ఉండడం బట్టి మీ సంతృప్తి అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కావచ్చు, అవుతాయి లేదా అనుకున్న పనులలో కొంత మిశ్రమ ఫలితాలు లాంటివి రావడం, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పూర్తి స్థాయిలో లేకపోయినా ఉన్నంత వరకు మీరు కొంతవరకు సంతృప్తి చెందడం అనేది, చేస్తున్న పనులలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించగలిగిన ఆత్మవిశ్వాసం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు, వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, ప్రయాణాలకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ ముందుకు పెడతారు. అదే విధానంలో శత్రు రోగ రుణాలను జయించడానికి, విజయాన్ని సాధించడానికి, అధిక శ్రమ ఒత్తిడితో వృత్తిపరంగా అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. న్యాయపరమైన విషయాలు కావచ్చు, ఇమ్యూనిటీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క విధానంలో అంటే కృషిశీలత మొదలైన అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తులతో మాత్రం ఘర్షణలకు దూరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత పెరుగుతుంది, సంతాన వర్గంతో మంచి సమయాన్ని గడుపుతారు, ఆత్మీయులైన మిత్రులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసుకోగలిగిన పరిస్థితులు మీకు మానసిక ప్రశాంతతనిస్తాయి. మెడిటేషన్, యోగా మొదలైనవి చేస్తారు, ఇతరులకి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, ఉపాసనా బలాన్ని పెంపొందించుకుంటారు, ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ని అధిగమిస్తూ విద్యార్థులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.